అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ రెండవ భాగం. రచయిత హారిక గారు. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ స్టోరీ అందరూ చదివేశాం, వేరే ఛానల్లో ఉంది అని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ నేను ఆ స్టోరీని కూడా చూశాను. దానికి దీనికి మీకు ఎక్కడా పొంతనుండదు. బహుశా కలిస్తే మీకు ఈ స్టార్టింగ్లో కొద్దిపాటి స్టోరీ కలుస్తుందేమో, అంతేకాని మిగతా స్టోరీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి చదివాం, చూసాం అని అన్నవాళ్ళు మీరు 1, 2 ఎపిసోడ్లు చూసి కాకుండా ఒక 4, 5 ఎపిసోడ్లు చూసిన తర్వాత మీకు అప్పటికి సేమ్ స్టోరీ అని అనిపిస్తే అప్పుడు మీరు కమెంట్ చేయండి. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ నేను చెప్పిందే నిజమని మీకు అనిపిస్తుంది. కాబట్టి చూస్తూ ఉండండి. కథలోకి వెళ్దామా? అందరి విషయంలో అంత కోపంగా ర్యాష్గా ఉండే అతను అమ్మ గుర్తొచ్చిన వెంటనే కన్నీళ్ళు ఆపుకోలేడు. అయితే వెంటనే గార్డ్స్లో ఒకడు అతనికి కాల్ చేసి గమనిస్తున్నారా అని అడగడంతో ఇక్కడే ఉన్నాను సార్, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే మీరు ఇంకా రావచ్చని అన్నారు వాళ్ళు. దానికి కొంచెం టైం ఉంది, మీరంతా అతన్ని గమనిస్తూ ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసిన గౌతమ్, మా అమ్మని పోగొట్టుకుని నేను ఎంత బాధపడ్డాను, దానికి 100 రెట్లు ఎక్కువగా వాడు అనుభవించేలా చేస్తా అని తన మనసులో అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు. కాలేజ్కి వెళ్ళిన శ్రేష్టకి అక్కడ గుడ్ న్యూస్ తెలియడంతో చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే రెస్టారెంట్లో వాళ్ళ అమ్మ, చెల్లి, అన్నయ్య, నాన్న అందరూ కలిసి వర్క్ చేస్తూ ఉండగా శ్రేష్ట కూడా రావడంతో వాళ్ళ అన్నయ్య వైపు తన వైపే చూస్తూ ఏమైందన్నట్లుగా సైగ చేయగా తను సంతోషంగా ఫేస్ పెట్టి సక్సెస్ అయిందన్నట్లు సైగ చేసింది. ఒక్కసారిగా ఆనందంతో, అదిగో చూడండి, నా అందమైన బ్రిలియంట్ చెల్లి వచ్చేసింది, స్టడీలో తన ర్యాంక్తో మంచి స్కాలర్షిప్ పొంది అమెరికా వెళ్ళబోతోందని చాలా పొగుడుతూ చెప్పగా పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ, అబ్బో వచ్చిందిలే దీనికే పెద్ద ఛాన్స్, ఆ మాత్రానికే ఇంత ఓవర్ చేయాలా అని మనసులో కోపంగా అనుకుంటూ, అవునా, అది నిజమా అబద్ధమా అని అంది బయటకు. వాళ్ళ అమ్మ మనసులో ఏముందో తెలియని శ్రేష్ట అమాయకంగా, నిజమే అమ్మా, నేనేం ఆట పట్టించడం లేదు, ఇదిగోండి ఒకసారి జాయినింగ్ లెటర్ చూడండి అని చెప్పి చూపించగా పక్కనే ఉన్న వాళ్ళ చెల్లి తన దగ్గర ఉన్న జాయినింగ్ లెటర్ తీసుకొని చూస్తూ, నిజమే అమ్మా తనకు వచ్చిందని అనడంతో మూతి ముడిచిన ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. అయితే వాళ్ళ అన్నయ్య, వినయ్, ఇప్పుడు సైలెంట్గా ఉండాల్సిన సమయం కాదు, నా చెల్లి ఇంత సాధించింది, తనకి సెలబ్రేట్ చేయాల్సిందే అని సంతోషంగా అనగా వెంటనే వాళ్ళమ్మ, సరే అదేంటో మీరే చూసుకోండి, నేను నాన్న ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామని అంది. అప్పుడు వెంటనే, అదేంటి నాన్న, మీరు చెల్లి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోరా అని అడగగా, పర్లేదన్నయ్య, నాన్న నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంది శ్రేష్ట. వెంటనే వాళ్ళ నాన్న శ్రేష్టను పట్టుకొని, నాకు చాలా గర్వంగా ఉంది తల్లి, నువ్వు నా కూతురు అయినందుకు, మీ సంతోషాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆయన బయలుదేరాడు. ఇప్పుడు శ్రేష్టకి చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన కలలు కన్న చదువు తను చదువుకోబోతోంది. అందులో మంచిగా పాస్ అయితే ఇలా ఫ్యామిలీ మొత్తం ఇంకా కష్టపడాల్సిన అవసరమే లేదు. మంచిగా డబ్బు సంపాదించొచ్చు. అలాగే కుటుంబం మొత్తాన్ని కూడా చాలా సంతోషంగా చూసుకోవచ్చని తను ఆలోచిస్తూ ఉండేది. అయితే అది ఇప్పుడు నిజం అవడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఆమెకు. వాళ్ళ అన్నయ్య ఎలా అయితే ఏంటి, నువ్వు అనుకున్న సాధించావని పొగుడుతూ ఉండగా, అది సరే అన్నయ్య, నేను రెస్టారెంట్కి మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నా, ఎవరో మన రెస్టారెంట్ బయట బ్లాక్ సూట్ వేసుకొని మనల్ని గమనిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది, అసలు ఎవరు వాళ్ళని అడిగింది. అయితే ఎవరా అని చూసిన వినయ్ కంగారుగా, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం కాదు కదా అని అనుకుంటూ చాలా కంగారుగా పడిపోతూ ఉంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య అని పక్కనే ఉన్న శ్రేష్ఠ అనకముందే, నువ్వు ఇంటికి వెళ్ళు, దీని సంగతి నీకు అనవసరం అని చెప్పి రెస్టారెంట్ నుంచి తనని ఇంటికి పంపిస్తూ వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు. ఏంటన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తున్న శ్రేష్ఠకి తన మెడలో చైన్ కనిపించకపోవడం గుర్తు రావడంతో వెంటనే కంగారుగా మెడలో తన చేయి చూసుకొని, ఏమైంది, ఎక్కడ మిస్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉండగా, మార్నింగ్ గుర్రపుశాలకు వెళ్ళినప్పుడు అక్కడే పడిపోయి ఉంటుందని ఆమెకి గుర్తు రావడంతో వెంటనే అటువైపుగా వెళ్ళింది శ్రేష్ఠ. ఇంకోవైపు నుండి ఆఫీస్ టైం కూడా పూర్తవడంతో తను జాకీని చూసుకోవడానికి గౌతమ్ అటువైపు నుండి వస్తున్నాడు. తన చైన్ వెతుక్కోవడానికి శ్రేష్ఠ గుర్రపుశాలలో ఆ గుర్రాన్ని కట్టేసి ఒక గదిలో కింద చెత్తగా ఉండటం వల్ల వాటన్నిటినీ కదిలిస్తూ వెతుకుతోంది. ఆ శాడిస్ట్‌గా నన్ను పట్టుకొని లాగేయమని చెప్పినప్పుడే అది ఇక్కడో ఎక్కడో పడిపోయి ఉంటుంది, అది ఇప్పుడు ఎంత వెతికినా కూడా దొరకడం లేదు అని చాలా కోపంగా అతన్ని తిట్టుకుంటూ వెతుకుతూ ఉండగా ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. వెంటనే ఏం చేయాలో తెలియక ఆ గదిలో ఒక మూలన వెళ్ళి దాక్కుంది కూర్చుంది శ్రేష్ఠ. అయితే బయట డాక్టర్కి చూపించి అప్పుడే గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ లోపలికి తీసుకొని వచ్చాడు గౌతమ్. అప్పటికే నైట్ అవడంతో అక్కడెవరూ లేరు కూడా. అంతేకాకుండా ఎందుకో తనకే తెలియదు, ఆ గుర్రం అంటే తనకొక ఎమోషన్. అయితే అక్కడెవరూ లేరనుకొని దాన్ని నా గదికి తీసుకొని వెళ్ళిన తర్వాత
ఆ గుర్రాని వైపే ప్రేమగా చూస్తూ తన కళ్ళల్లో బాధ చూసి దానికి తల ఆనించి, ఇప్పుడు మనిద్దరం ఒకే సిట్యుయేషన్‌లో ఉన్నాం. మనసులో ఉన్న బాధను బయటికి చెప్పుకోలేం. అలా అని పూర్తిగా చనిపోనూ లేము. నిన్ను నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నా చేతులతో నిన్ను నేనెలా చంపుదామని అనుకున్నాను అని బాధగా మాట్లాడుతూ ఉన్నా, అతని మాటల వెనకే ఉన్న శ్రేష్ఠ విని మనసులో ఇతను చాలా శాడిస్ట్ అనుకున్నా. కానీ తన మనసుతో ఉన్న బాధ వల్లే తనిలా ఉన్నాడని గ్రహించలేకపోయాను. ఏదేమైనా సరే తను చంపాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అదే సంతోషమని తన పెదవులపై కొద్దిగా చిరునవ్వును తెప్పించి, ముందుకు వెనక్కి చూసి ఇప్పుడే మంచి సమయం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకొని, మెల్లిగా అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉండగా, ఎవరో నడుస్తున్న చప్పుడు రావడంతో వెంటనే వెనక్కి తిరిగి చూశాడు గౌతమ్. అయితే శ్రేష్ఠ అలా మెల్లగా వెళ్ళడం చూసిన వెంటనే తన వైపుగా వెళ్లి, తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి పక్కనే ఉన్న గోడకు ఆనించి, "ఏయ్! ఎవరు నువ్వు? ఏంటిక్కడ ఈ టైంలో? ఏం చేస్తున్నావని?" కోపంగా తన ముఖంలో ముఖం పెట్టి అడిగాడు. అంత దగ్గరగా ఉన్న గౌతమ్‌ని దూరంగా నెట్టేస్తూ, "ఈ విషయం దూరంగా ఉండి కూడా అడగొచ్చు కదా! ఇలా ముఖంలో ముఖం పెట్టి మరీ అడగాలా?" అని అంది శ్రేష్ఠ కోపంగా. తనని పట్టుకొని మళ్ళీ గట్టిగా దగ్గరకు లాగి, "తప్పు చేసిందే కాక ఎదురు మాట్లాడతావా?" అని కోపంగా ఏదో మాట్లాడే లోపే, "నేను నా చైన్ కోసం వచ్చాను. అది నాకు చాలా విలువైనది. అంతేకానీ మీ వస్తువులేవి దొంగతనం చేయడానికే కాదు అని మీరలా దొంగను చూసినట్లు చూడకండని" కోపంగా అంటుంది శ్రేష్ఠ. చైన్ లేదు, ఏమీ లేదు. నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్ లోపలికి నువ్వు వచ్చిందే కాక మళ్ళీ ఇలా మాట్లాడతావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటకి వెళ్తావా? లేదా మనుషుల చేత బయటకి గెంటియమంటావా? అని కోపంగా అంటాడు గౌతమ్. ఎదురు తిరిగి ఏమీ మాట్లాడలేక, వీడు పుట్టాక కోపం పుట్టిందా? లేక కోపంతోనే వీడు పుట్టాడా ఏంటి? ఇంత కోపం ఇప్పుడే కదా అనుకున్నాను. చెడ్డవాడు ఏం కాదు అనుకున్నాను. ఆ లోపే నా ఆలోచన తప్పని ప్రూవ్ చేశాడు. నేనెందుకు వచ్చానో కూడా క్లారిటీగా చెప్తున్నా కదా! అయినా సరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని కోపాన్ని తనలోనే అణచుకొని, "గౌతమ్ నా చెయ్యి వదలండి. నాకు చాలా నొప్పిగా ఉంది." అంత గట్టిగా పట్టుకున్నారు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతానని అతని దగ్గర నుండి విడిపించుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది శ్రేష్ఠ. అలా తను అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిందో లేదో మార్నింగ్ తను అక్కడి నుంచి తీసుకొని తన పాకెట్‌లో వేసుకున్న చైన్ మళ్ళీ బయటకి తీసి చూసి, అంతే దాన్ని పట్టుకొని కొద్దిసేపు అలాగే తీక్షణంగా చూసి, ఏమీ తెలియనట్లుగా మళ్ళీ తన పాకెట్‌లో వేసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు గౌతమ్. అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న శ్రేష్ఠ గౌతమ్ తన చేయి పట్టుకున్న దగ్గర రబ్ చేసుకుంటూ, ఎందుకు నాపై అంత కోపంగా ఉంటున్నాడు? తనని నేనెప్పుడు చూడనే లేదు. అలాగే ఎప్పుడు మాట్లాడనూ లేదు. ఫేస్ చూస్తుంటే ఎంత బాగున్నాడో. నోరు తెరిస్తే అంతా క్రూరుడు అని తిట్టుకుంటూ, పోయిన తన చైన్ గురించే గుర్తు చేసుకుంటూ, మా అమ్మది నా దగ్గర ఉన్న ఆఖరి వస్తువు అదే అని కన్నీళ్లు కారుస్తూ ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకోవైపు శ్రేష్ఠ అన్నయ్య వాళ్ళ నాన్నకు కాల్ చేసి, "నాన్న ఇక్కడెవరో బ్లాక్ సూట్ వేసుకొని 2, 3 రోజుల నుంచి మనల్ని గమనిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. కొంపతీసి ఇది వాళ్ళు కాదు కదా" అని అడగగా, ఆ మాట విన్న వెంటనే హడలు పుట్టుకొచ్చినట్లుగా ఒక్కసారిగా 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిన శ్రేష్ఠ వాళ్ళ నాన్న భయంతో చెమటలు పట్టుకొచ్చేశాయి. ఫోన్‌లో తన కొడుకు చెప్పిన మాటలకు భయపడ్డ అతను వెంటనే కాల్ కట్ చేశాడు. అయితే పక్కనే ఉన్న తన భార్య తన భర్త అవతారం చూసి, "ఏమైందండి? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఏం జరిగిందని?" అంటూ కంగారుగా అడిగింది. ఆ కాల్ గురించి చెప్పిన వెంటనే ఆమె కూడా చాలా భయపడిపోయింది. తనకి కూడా చెమటలు పట్టుకురావడంతో, "ఇప్పుడేం చేద్దామండి? వాళ్ళ దగ్గర నుంచి ఇంక మనం తప్పించుకోలేమా? ఇన్ని సంవత్సరాలు ఇలా పారిపోతూ ఉండాలి" అని బాధపడుతూ అడిగింది. "తెలియదు. ఎన్ని సంవత్సరాలు పారిపోవాలో తెలియదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నన్ను చంపడానికైతే కాదు. నన్ను అంతం చేయడానికైతే చూడడం లేదు. నన్ను చంపాలనుకుంటే నా వెనుక పడాలి కానీ, మన రెస్టారెంట్ దగ్గర ఉండడం ఏంటి?" అని అన్నాడతను. ఆ మాట విన్న ఆమెకు ఒక్కసారిగా చాలా భయమేసింది. అంటే వాళ్ళు నా కొడుకుని ఏమైనా చేస్తారా? అది జరగడానికి వీల్లేదు అంది. అలా జరగడానికి వీల్లేదని భయపడుతూ కూర్చున్న చోటు నుంచి లేచి దీన్నెలా అయినా ఆపాలి. దీనికి నేను ఒప్పుకోనే ఒప్పుకోను అని బాధపడుతూ మాట్లాడిందామె. దీనికి నేనేమాత్రం ఎందుకు ఒప్పుకుంటాను? కానీ నేను కూడా ఇది జరగనివ్వనని అన్నారు అతను. ఇలా వీరి మధ్య సంభాషణ జరుగుతూనే ఉంది. ఇంటికి వెళ్ళిన గౌతమ్ దగ్గరకు తన మనుషులు వచ్చి తన అమ్మను చంపిన అతని గురించి డీటెయిల్స్ చెప్పడం మొదలుపెట్టారు. అది అంబటి ఫ్యామిలీ వల్లే జరిగిందని గౌతమ్‌తో పాటు గౌతమ్ ఇంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే వాళ్ళెక్కడ ఉన్నారో ఇప్పటి వరకు తెలియలేదు. ఆ విషయం ఇప్పుడు గౌతమ్ తెలుసుకున్నాడు. తన పగ తీర్చుకోవాలని చాలా కోపంలో ఉన్నాడు. అయితే అతని మనుషులు ఏం చెప్పారంటే అతనికిప్పుడు నలుగురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. అయితే వాళ్ళలో ఒక్కరు మాత్రమే అతని సొంత పిల్లలు. మిగిలిన వాళ్ళంతా
అతని భార్యకి పుట్టిన పిల్లలు అని చెప్పారు. అంతే గౌతమ్ అదేంటి అని అడగగా ఆయన మొదటి భార్యకి ఒక కూతురు పుట్టిన వెంటనే ఆమె చనిపోయిందంట. వెంటనే రెండో వారిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకి అప్పటికే ముగ్గురు పిల్లలు ఉండడంతో అందరినీ కలిపే పెంచుతున్నాడని తెలిసింది అని తన మనుషులు చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు, అసలు అక్కర్లేదు కూడా. వాడి సొంత పిల్లలు మాత్రమే నాకు కావాలని అన్నాడు గౌతమ్. అయితే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పడంతో ఇక మీరు వెళ్ళండి అని చెప్పి పని వాళ్ళని పంపించి అక్కడే తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్. ఇప్పుడు అతని మైండ్లో చాలా విషయాలే తిరుగుతున్నాయి. అయితే వీటన్నిటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా తనకు బాగా తెలుసని అనుకుంటూ ఉన్నాడు. శ్రేష్ఠ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న, అమ్మ, అన్నయ్య మధ్య జరిగిన సంఘటన గురించి ఇంట్లో చెప్పని వాళ్ళంతా డిన్నర్ దగ్గర కూర్చున్నప్పుడు శ్రేష్ఠ అమెరికా వెళ్ళే విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తన చెల్లెలు ఇద్దరూ కలిసి ఎప్పుడు అక్క జర్నీ అని అడగగా రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతాను అని అంది శ్రేష్ఠ. అవునా, అయితే నీ కోసం డాడీ చాలా మనీ అరేంజ్ చేయాలి కదా అని అంది ఒక చెల్లి. అలా ఏం కాదు, అక్కడ నా కోసం రూమ్ ఉంటుంది, అలాగే నా ఖర్చులకు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ నేను చూసుకుంటాను కాబట్టి నాన్నను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కావాలంటే నాన్న కోసం నేనే మనీ పంపిస్తాను అని అంది. మొదటి నుండి శ్రేష్ఠపై కోపంగా ఉండే వాళ్ళ అమ్మ, నీ డబ్బుల కోసమే ఇన్నాళ్ళు బ్రతికామా మేము, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే డబ్బులు పంపిస్తే కానీ బ్రతకమా ఏంటి? నీ డబ్బులు ఎవరికీ అక్కర్లేదని నువ్వే ఉంచుకో అని కోపంగా అంటుంది. వెంటనే వినయ్, ఎందుకమ్మా ప్రతిసారి తనపై ఎగిరిపడతావు? తను సొంతంగా ఏదో చేయాలనుకుంటోంది, చేయనివ్వచ్చు కదా. అది కూడా మన కోసమే అని చెప్తోంది, దాంట్లో తప్పేముందని అతను అంటూ ఉండగా వెంటనే వాళ్ళ నాన్న, వినయ్ ఏంటి మీ అమ్మకు ఎదురు మాట్లాడుతున్నావు, సారీ చెప్పని కోపంగా అన్నాడు. ఇక అందరూ సైలెంట్ అయిపోయారు. శ్రేష్ఠ అందరికీ సారీ చెప్తూ, నా వల్లే కదా ఈ డిస్కషన్ వచ్చింది, అమ్మతో అన్నయ్య ఎదురు మాట్లాడాల్సి వచ్చిందని అంది. కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆమె. అయితే పర్లేదు మీరు తినండి, నేను అమ్మతో మాట్లాడతానని వినయ్ కూడా అక్కడి నుంచి లేచి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళగా, నువ్వేం బాధపడకక్క, అంతా సర్దుకుంటుంది, నువ్వు వెళ్ళిన కొన్నాళ్ళకి నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తానని తన చిన్న చెల్లి చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయికి శ్రేష్ఠ అంటే చాలా ఇష్టం. చిన్న వయసు నుండి అమ్మ కంటే ఎక్కువగా అక్కతోనే గడిపేది. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా మంచిగా ఉండేది. అలా ఆ రాత్రి వాళ్ళంతా మాట్లాడుకుంటూ గడిపేశారు. అయితే వినయ్ వాళ్ళ నాన్న మనసులో మాత్రం అదే ఆలోచన పడింది. ఎందుకంటే ఈ విషయం వాళ్ళని ఎంతవరకు తీసుకువెళ్తుందో కేవలం అది ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి. అలా ఆ రాత్రి గడిచిపోవడంతో ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచిన గౌతమ్ తన జిమ్ ఏరియాకి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఉండగా వాళ్ళ బాబాయ్ మళ్ళీ తన దగ్గరికొచ్చాడు. మామూలుగా గౌతమ్‌కి తన పర్సనల్ ఏరియాస్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిలో జిమ్ కూడా ఒకటి. అయితే అక్కడికి ఎవరు వచ్చినా తనకు అస్సలు నచ్చదు. అది సొంత బాబాయ్ అయినా సరే. కానీ ఎందుకొచ్చారు ఇక్కడి నుంచి, వెళ్ళిపోండని గట్టిగా చెప్పాలనుకున్నా సరే అతనిపై ఉన్న గౌరవంతో చెప్పకుండా ఏ పనిపై వచ్చారని అడిగాడు. అయితే ఇప్పటికీ నా వదినని చంపిన వాడిని బ్రతకనిచ్చావంటే అసలు నీలో పౌరుషం ఉందా లేదా నాకు అర్థం కావడం లేదని అన్నాడతను. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అసలు ఆ విషయం గురించి ఇప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? అని కోపంగా అన్నాడు గౌతమ్. నేను మాట్లాడడం కాదు, వాడు మన ప్లేస్‌లో ఉన్న మనకి దగ్గరగా ఉన్నాడని తెలిస్తే నా రక్తం మరిగిపోతోంది. అలాంటిది నీకు తెలిసి కూడా నువ్వు ఏం చేయకుండా ఉన్నావంటే మరి ఇంకేం కావాలి? ఎలా అనుకోవాలి? అని అన్నాడు బాబాయ్ కోపంగా. గౌతమ్ చేతిలో ఉన్న డంబుల్స్‌ని దూరంగా విసిరేసి అక్కడి నుంచి ఆవేశంగా తన గది వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే తను వచ్చిన పని సక్సెస్ అవ్వడంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చక్రధర్. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వీల్ చైర్‌లో కూర్చొని ఆకాశం వైపే చూస్తున్న వాళ్ళ అన్నయ్య మహేంద్ర ఘట్టంనేని కనిపించడంతో ఒక రకమైన నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. ఉలుకు పలుకు లేకుండా కేవలం కళ్ళు మాత్రమే తెరిచి ఆకాశం వైపే చూస్తూ అలాగే ఉండిపోయిన మహేందర్ దగ్గరకు చక్రధర్ వెళ్ళి నవ్వుతూ, చూసావా అన్నయ్య, కాలం ఎంత స్పీడ్‌గా మారిపోయిందో. ఇంత డబ్బు ఉన్న ఒక్క రూపాయి కూడా సొంతంగా ఖర్చు పెట్టుకోలేని నువ్వు, వీల్ చైర్‌లో కొంచెం కూడా కష్టపడకుండా సుఖంగా బతుకుతున్న నేను, ఇలా నీ పక్కన నవ్వుతూ నిల్చొని సడెన్‌గా నవ్వు ముఖాన్ని కోపంగా మార్చేసి అతని ఫేస్ దగ్గరగా వస్తూ, రోజు రోజుకి కోట్ల కోట్ల ఆస్తిని పెంచుతూ పోతున్న నీ కొడుకు నీ పెళ్ళాన్ని చంపిన వాడి కోసం పిచ్చివాడైపోతున్నాడు. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలిసింది. ఖచ్చితంగా వీడు వెళ్లి వాడిని చంపేస్తాడు. అప్పుడు నీ కొడుకు జైల్లో ఊచలు లెక్కపెడుతూ ఉంటే, ఇక్కడ ఉన్న ఆస్తి మొత్తాన్ని నేను, నా కొడుకు హ్యాపీగా అనుభవిస్తూ ఉంటాం అని రాక్షసమైన నవ్వు నవ్వుతూ ఉంటాడు చక్రధర్. చక్రధర్ మాట్లాడుతున్న మాటలకి లేచి కొట్టాలనిపిస్తున్నా సరే
ఏమీ చేయలేని తన పరిస్థితికి బాధపడ్డం తప్ప మరేమీ చేయలేదు మహేందర్. తన భార్య చనిపోయిన తర్వాత షాక్‌లో వీల్‌చైర్‌కే పరిమితమైన మహేందర్ వీల్‌చైర్ నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే 15 సంవత్సరాలు దాటిపోతున్నా సరే అంతే ఆ వీల్‌చైర్‌లోనే కూర్చొని బ్రతుకుతున్నాడు. తన బ్రతికే కష్టంగా అనిపించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా సరే తన శరీరం, తన చేతులు తనకి సహకరించడం లేదు. తన కొడుకు తనని దూరం కానివ్వడం లేదు. ఎలా అయినా బ్రతికించే తీరుతున్నాడు. అలా జీవచ్చావులా జీవితంలో బ్రతికేస్తున్నాడు. అయితే కోపంగా వెళ్ళిన గౌతమ్, ఎప్పుడు వాడు ఎక్కడ ఉన్నారో కనుక్కోండి. నేను త్వరగా వాడి పని చెప్పాలన్నట్లు మనుషులకు కాల్ చేసి చెప్తూనే రెడీ అవుతూ ఉండగా రెస్టారెంట్‌లోనే ఉన్నాడని చెప్పిన వాళ్ళు వెంటనే అక్కడికి బయలుదేరారు. అయితే వినయ్ రెస్టారెంట్‌కి వెళ్ళి మార్నింగే రెస్టారెంట్ ఓపెన్ చేసి అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే శ్రేష్ఠ తన ఈవినింగ్ ఫ్లైట్‌కి బయలుదేరాలి కాబట్టి తనకు కావాల్సిన కొన్ని వస్తువులు కొనడానికి మార్కెట్‌కి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళు అమ్మా, నాన్న ఉదయం కాబట్టి ఇంకా రెస్టారెంట్ వైపుకి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా రాత్రి వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించే ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇలా ఉండగా గౌతమ్ కోపంగా గన్ తీసుకొని రెస్టారెంట్ దగ్గరికొచ్చేశాడు. ఇంకోవైపు ఎలా తెలిసిందో తెలియదు కానీ శ్రేష్ఠ నాన్నగారికి గౌతమ్ వచ్చి చంపుతున్నాడు అనే విషయం కాల్ ద్వారా తెలిసింది. పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ ఆ కాల్ కూడా వినడంతో తన కొడుకుని చంపుతున్నారన్న భయంతో వెంటనే పరిగెడుతూ వేగంగా రెస్టారెంట్ దగ్గరికొచ్చేస్తోంది. రెస్టారెంట్ బయట ఉన్న సీట్స్‌లో కస్టమర్స్ తిని వెళ్ళడంతో వాటిని క్లీన్ చేస్తున్న వినయ్ తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోలేదు. అయితే దూరంగా కార్‌ని ఆపి ఎరిపెక్కిన తన కళ్ళతో అంతే ఇదిగా కారు అద్దంలోని చూస్తున్న అతను తన పాకెట్‌లో ఉన్న గన్నును బయటకు తీసి ఆవేశంగా తలుపు తీసుకొని బయటకొచ్చాడు గౌతమ్. అలా బయటకు వచ్చి బయట ఉన్న వినయ్ వైపు గన్‌ని గురిపెట్టి పట్టుకోవడంతో ఏడుస్తూ పరిగెడుతూ వస్తున్న వాళ్ళ అమ్మ వేగంగా వచ్చి వినయ్‌కి అడ్డుగా నించొని నా కొడుకుని ఏం చేయకండి, ఏం చేయకండి అని అరవడం మొదలుపెట్టింది. ఆమె అడ్డు రావడం చూసిన గౌతమ్ వెంటనే తన చేతిలో ఉన్న గన్‌ని డ్రాప్ చేశాడు. అదే సమయంలో వాళ్ళ నాన్నమ్మ కాల్ చేయడంతో గౌతమ్ ఫోన్ తీసి చూడగా నువ్వు త్వరగా ఇంటికొచ్చేసేయ్ ఎక్కడున్నావని ఆమె అడిగింది. మొదట ఆమె అడ్డు వచ్చినప్పుడు చాలా కోపం ఎక్కువయింది అతనికి. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నమ్మ కాల్ చేసి ఇంటికి రమ్మనేసరికి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు గౌతమ్. అయితే వినయ్ వాళ్ళమ్మ ఎదురుగా ఉన్న గౌతమ్‌ని చూడలేదు. అతను దూరంగా ఉండటం వల్ల వారికి కనిపించలేదు. అయితే ఆమె వెనకే వచ్చిన వినయ్ వాళ్ళ నాన్న పడుతూ లేస్తూ రావడంతో ఆయనకు ఆయాసం ఎక్కువగా వచ్చింది. అయితే వినయ్‌కి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక "ఏమైందమ్మా? ఏమైంది నాన్న?" అంటూ ఆయన్ను పట్టుకొని రెస్టారెంట్ లోపలికి తిరిగి కూర్చోబెట్టాడు. అయితే ఈ విషయం వినయ్‌కి ముందే తెలుసు. అయితే నిన్ను చంపడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా ఇక్కడి నుంచి నువ్వు పారిపోవాలని వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్పింది. అయితే వినయ్ లేదమ్మా ఇదంతా వదిలేసి నేనెక్కడికి వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నాన్నకి తోడుగా అని అనగా కుదరదు. నువ్వు నా మాట వినాల్సిందే. అర్జెంట్‌గా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపో. లేదంటే నువ్వు మాకు దూరమైపోతావురా అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో అమెరికా వెళ్ళడానికి అవసరమైన కొన్ని వస్తువులు తీసుకొని అన్నయ్యని కలవడానికి శ్రేష్ఠ అక్కడికొచ్చింది. శ్రేష్ఠ రావడం చూసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలను ఆపేసిన వెంటనే "ఏమైందమ్మా? ఏమైందన్నయ్య? అసలేం మాట్లాడుకుంటున్నారు? ఎవరు వెళ్ళిపోవాలి? ఎవరు బ్రతకనివ్వరు?" అని శ్రేష్ఠ కంగారుగా అడగగా వెంటనే వాళ్ళమ్మ "ఎవరు బ్రతకనివ్వరేంటి? నువ్వు హాయిగా అమెరికా వెళ్ళిపోతున్నావు. కానీ ఇక్కడ మేము కష్టపడాలని" అంది. వినయ్ "అసలేం మాట్లాడుతున్నావమ్మా నువ్వు" అని అంటూ వాళ్ళ అమ్మని ఆపబోయాడు. కథ ఇంకా ఉంది. మరి అసలు శ్రేష్ఠ నిజంగా వాళ్ళ కూతురు కాదా? మరి కానప్పుడు ఎందుకు వీళ్ళ దగ్గరుంది? మరి గౌతమ్ ఎందుకు వీళ్ళని చంపాలనుకుంటున్నాడు? అసలు నిజంగానే గౌతమ్ వాళ్ళ అమ్మని శ్రేష్ఠ వాళ్ళ నాన్న చంపాడా? మరి గౌతమ్, శ్రేష్ఠల జీవితంలో ఏ మలుపు తిరగనుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.